కార్మికులకు సంబంధించి నిన్న మళ్ళా ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారు. 50,000 మంది కార్మికులు ఉన్నారని చెప్పారు. దారుణం ఏంటంటే తెలంగాణ రాకముందు 52,000 మంది కార్మికులు ఆర్టీసీలో ఉంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ కలిసి ఇప్పుడు అది 32,000 మందికి వచ్చింది. అంటే 20,000 మందిని ఫోర్స్ చేసి ఉద్యోగాలు మాన్పించారు ఆర్టీసీ వాళ్ళను. వీఆర్ఎస్ ఇచ్చిరు, రకరకాల ఇబ్బందులు ఇచ్చిరు. 10 రూపాయలు టికెట్ కొట్టకపోతే కండక్టర్లు తీసేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న జగిత్యాల్లో ఒక ఎగ్జాంపుల్ జరిగింది. ఒక బస్సులో 170 మంది ఎక్కిరు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత. వెనుక 2 టైర్లు ఊడిపోయినాయి. దేవుడి దయ వల్ల ఏం పెద్ద ప్రమాదం జరగలేదు. కానీ కండక్టర్ సస్పెండ్ చేస్తారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం చేస్తాడు కండక్టరు, డ్రైవరు? మీకుండాల చిత్తశుద్ధి. ఆర్టీసీని దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆ ప్రక్రియను ప్రారంభించాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు పెడతామంటున్నారో ఆలోచన మంచిదే, కానీ ఆ పెట్టే ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో మా ఆర్టీసీ అన్ననే డ్రైవర్గా ఉండాలి, ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి వీలు లేదు. ఆ విషయాన్ని పాటించకుండా ప్రభుత్వం ఆర్టీసీకి ద్రోహం చేస్తున్నది. కండక్టర్లను, డ్రైవర్లను ప్రైవేట్ వాళ్ళని పెడుతున్నది. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలి, కార్మికుల యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ విలీన ప్రక్రియలను ఇప్పటి బడ్జెట్లో ప్రస్తావించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.